నీటి నిర్వహణ బోర్డు. అలాంటి బోర్డును గత పాలకులు గాలికొదిలేస్తే స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఒకప్పుడు నిధుల కేటాయింపులో నిరాధరణకు గురైన బోర్డే నగర ప్రజలకు వరద రూపంలో కష్టాలు తలెత్తినప్పుడు ముందు వరుసలో నిలిచి ఆదుకుంది. మంత్రి కేటీఆర్ సూచనలు, సలహాలతో జలమండలి హైదరాబాద్ ప్రజల మన్ననలను పొందుతోంది. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న ఈ క్రమంలో జలమండలి బోర్డుపై మరింత బాధ్యత పెరిగింది. అందుకు తగ్గట్టుగానే పనిచేస్తూ ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇంజనీర్లు, సిబ్బంది సమిష్టి కృషితో జలమండలి విజయపదంలో దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 20,000 లీటర్ల వరకు తాగునీటిని జలమండలి ఉచితంగా సరఫరా చేయనుంది. నూతన సంవత్సర కానుకగా జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రకటనతో నగరంలో మొత్తం దాదాపు 97% కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. గతంలో నగరవాసులకు వారానికి ఒకరోజు మంచినీటిని సరఫరా చేసేందుకు ఇబ్బంది పడ్డ బోర్డు నేడు ప్రధాన నగరంతో పాటు ఓఆర్ఆర్ గ్రామాలకు సైతం ప్రతి ఇంటికి రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. అంతేకాకుండా నగరంలోని గుర్తించిన ప్రాంతాలకు 24 గంటల తాగునీరు అందించడానికి కసరత్తు చేస్తోంది. సింగూరు, మంజీరా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు కృష్ణా 3 ఫేజులు, గోదావరి 1 ఫేజుతో ప్రతిరోజు 530 MLDల నీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తోంది. ఇటీవల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి జలాశయాలు నిండుకుండను తలపిస్తుండటంతో రానున్న వేసవిలో సైతం విశ్వనగర్కి నీటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్ వరకు పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే ఇక వచ్చే 2050 వరకు మంచినీటికి ఢోకా ఉండదు. సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. దాదాపు ప్రపంచం కొన్ని రోజుల పాటు స్తంభించిన పరిస్థితి. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు. మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ జలమండలి నిర్విరామంగా తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల సేవలను అందించింది. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లలో జలమండలి కార్మికులు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఎయిర్టెక్ మిషన్లతో పిచికారీ చేశారు. నగరంలో దాదాపుగా 14,000 మ్యాన్హోళ్లకి సేఫ్టీ గ్రిల్స్ తో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 40 ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించారు. అంతేకాకుండా వర్షాల వల్ల కలుషితమైన సంపూర్ణ శుభ్రపరచుకోవడానికి ప్రతి ఇంటికి 1 కిలో చొప్పున బ్లీచింగ్ పౌడర్ ఉచితంగా అందించారు. బ్లీచింగ్ పౌడర్ తో పాటు క్లోరిన్ మాత్రల్ని కూడా అందిస్తూ వాటి వినియోగ విధానం గురించి ఇంటింటికి తిరిగి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు కేశవాపూర్ ప్రాజెక్టును చేపట్టారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ సమీపంలో 4,777 కోట్లతో ఈ భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రిజర్వాయర్ను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి గోదావరి జలాలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని జలమండలి పనులు వేగవంతం చేసింది. అటు భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్య చేపడుతున్నది. ఇందుకోసం గోదావరి, కృష్ణా నదుల నీటి నదుల్ని అనుసంధానం చేయడానికి రింగుమెయిన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల రిజర్వాయర్లను కొత్తగా ప్రతిపాదించిన వాటితో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గ్రేటర్ వాసులకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న 2,410 మిలియన్ లీటర్ల నీటికి అదనంగా మరో 750 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఘన్పూర్ వద్ద 423 కోట్లతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తోంది. 1800 mm డయా వ్యాసార్థం గల 45 కిలోమీటర్ల పొడవు పైప్ లైన్ ని ఏర్పాటు చేసి కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి రావాటర్ ను ఘన్పూర్ కి తరలించి రోజుకు 750 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. 285 కోట్ల వ్యయంతో ముత్తంగి నుండి కోకాపేట వరకు 3000 mm డయా వ్యాసార్థం గల 18 కిలోమీటర్ల పొడవు పైప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కొల్లూరు టు బీహెచ్కే హౌసింగ్ కాలనీ వరకు మంచినీటి సరఫరా జరగనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ ఛార్జీల భారం నుంచి జలమండలికి విముక్తి లభించింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. జలమండలి నగరంలో మంచినీటిని సరఫరా చేయడానికి నగరానికి 100 కిలోమీటర్ల దూరంలోనున్న కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ 95% భారీ మోటార్ల ద్వారా, మిగతా 5% గ్రావిటీతో జరుగుతుంది. ఈ భారీ మోటార్ల వినియోగం కోసం నెలకు దాదాపుగా 200 నుండి 225 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. వీటికి ఛార్జీల రూపంలో 90 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దీంతో విద్యుత్ ఛార్జీలో రాయితీ కల్పించాలని జలమండలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి టారిఫ్లు తగ్గించారు. దీనివల్ల బోర్డుకు నెలకు దాదాపు 22 కోట్ల 50 లక్షలు, ఏడాదికి 270 కోట్ల భారం తగ్గింది. అటు నీటి సరఫరాతో పాటు మంచినీటి వృధాను అరికట్టడానికి జలమండలి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. జలమండలి వాక్ కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే, ఎంఆర్ మీటర్ల తనిఖీలు, క్యాన్ నెంబర్లకు భవన నిర్మాణ ఫోటోల అనుసంధానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. నగరంలో జలమండలి ప్రతిరోజు సరఫరా చేస్తున్న నీటిలో దాదాపుగా 40% నీరు పలు కారణాల వల్ల వృధాగా పోతుంది. వీటిని తగ్గించేందుకు జలమండలి ఈవాక్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈవాక్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుంది. నీటి వృధా అనేది ఇప్పుడు 30% తగ్గింది. దీన్ని 23% తగ్గించేందుకు జలమండలి తీవ్ర కసరత్తు చేస్తున్నది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని జలమండలి ఇప్పటికే ఉన్న ట్యాంకర్లకు తోడు అదనంగా మరో 230 ట్యాంకర్లను అందుబాటులో ఉంచింది. అలాగే మరో 23 ఫిల్లింగ్ స్టేషన్లు, 110 ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా బుకింగ్ చేసిన 48 గంటల్లో మంచినీటి ట్యాంకర్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఓఆర్ఆర్ గ్రామాల్లో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో నూతనంగా 17 ఫిల్లింగ్ స్టేషన్లు, 60 మంచినీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచింది. కరోనా నియమాలను పాటిస్తూ వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి చర్యలు తీసుకుంది. అక్రమంగా పొందిన నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడానికి వీడీఎస్ కార్యక్రమాన్ని జలమండలి 2019లో ప్రారంభించింది. వీడీఎస్ 2019 స్కీమ్ ప్రకారం ఎలాంటి పెనాల్టీ లేకుండా ఒక్క కనెక్షన్ ఛార్జీ మరియు ఒక నెలకు వచ్చే బిల్లు మాత్రమే చెల్లించి అక్రమ నీటి కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఈ పథకంలో భాగంగా 11,319 మంది తమ అక్రమ నీటి కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అటు జలమండలి ఆగస్టులో ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకానికి అపూర్వ స్పందన వచ్చింది. బిల్లులపై వడ్డీలను మినహాయించి కేవలం అసలు మొత్తం మాత్రమే చెల్లించే సదుపాయాన్ని ఓటీఎస్ కల్పించింది. మొత్తంగా 3.5 నెలల పాటు కొనసాగిన ఈ పథకం ద్వారా బోర్డుకు 285 కోట్ల ఆదాయం వచ్చింది. గత 2014లో సైతం ఇదే ఓటీఎస్ ను ప్రవేశపెట్టగా కేవలం 40 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. నీటి శుద్ధి కేంద్రాలు, రిజర్వాయర్ల వద్ద భారీ క్లోరిన్ సిలిండర్లను చేరవేసి అమర్చడానికి ప్రత్యేక హైడ్రాలిక్ కార్గో వాహనాలను జలమండలి అందుబాటులోకి తెచ్చింది. 11 టన్నుల సామర్థ్యం గల ఈ కార్గో వాహనాలకు అమర్చిన హైడ్రాలిక్ క్రేన్లు మొత్తం 2.5 మెట్రిక్ టన్నుల లోడ్ ఎత్తగలదు. వీటి వల్ల నీటి శుద్ధి కేంద్రాలు, మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఇతర రిజర్వాయర్ల వద్ద లోడింగ్, అన్లోడింగ్ మరియు రవాణా ప్రక్రియ సులభతరం అవుతుంది. గతంలో ఈ ప్రక్రియ అంతా కార్మికులతో పూర్తి చేసేవారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా కూకట్పల్లి నాలా పరివాహక ప్రాంతాల పరిధిలో కొత్తగా 15, మూసీ పరివాహక ప్రాంతాల్లో మరో 2తో కలిపి 17 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి జలమండలి అధికారులు అందించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ అనుమతి లభించడంతో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టనున్నారు. $16 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలోని రహదారులపై ఎగుడు దిగుడుగా ఉన్న దాదాపు 20,000 మ్యాన్హోళ్లను రోడ్డుకు సమాంతరంగా పెంచనున్నారు.
అటు నగరంలో ప్రస్తుతం ఉన్న సీవరేజ్ సామర్థ్యం 1710 ఎంఎల్డీలు. అయితే ఇప్పుడు ఉన్న ఎస్టీపీల సాయంతో 940 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ వరకు సమగ్రమైన సీవరేజ్ మాస్టర్ ప్లాన్ డిపిఆర్ ను రూపొందించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని పనులు ప్రారంభించారు. అటు కరోనా కష్టకాలంలో ముందుండి పనిచేసిన సీవరేజీ కార్మికులకు సీఎం కేసీఆర్ 7,500 రూపాయల చొప్పున 3 నెలలు బహుమతిగా అందించారు. విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని ఎస్టీపీలు, డబ్ల్యూటీపీల వద్ద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి జలమండలి ప్రణాళికలు రచిస్తోంది. ఓఆర్ఆర్ గ్రామాల్లో మంచినీటి కనెక్షన్లు త్వరగా ఏర్పాటు చేయడానికి వీలుగా ఇంటింటి సర్వే జలమండలి చేపడుతుంది. మొత్తానికి జలమండలి 2020 సంవత్సరం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జాతీయ స్థాయిలో ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి సురక్షితమైన మంచినీటిని సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి సరఫరా చేస్తూ ఎన్నో మన్ననలు పొందుతోంది.